హాయ్, హలో, నమస్తే. నా పేరు ఆంజనేయులు. నేను ఈరోజు ఒక చిన్న ఫ్లవర్ వేద్దామని మొదలు పెడుతున్నాము. మరి ఈజీగా ఫ్లవర్స్ని ఏ విధంగా వేయాలో మరి మీరు కూడా చూసి నేర్చుకుంటారని. సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఇలాంటిది ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి పెయింటింగ్ పైన అవగాహన రావడానికి మీ పేరెంట్స్ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. మరి చిన్న బ్రష్ తీసుకొని ఇలా కలర్స్ తీసుకొని మరి చిన్నగా ఏ విధంగా ఫ్లవర్స్ వేయాలో ఈరోజు చూద్దాం. ఈ విధంగా బ్రష్ తీసుకొని దీనిని ఇట్లా అందుకొని రౌండ్ బ్రష్ ఒకసారి ఇట్లా పెట్టేసి ఇట్లా లాగడం వల్ల దీనికి సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా మళ్ళీ ప్లస్ ఆకారంలో ఈజీగా ఫ్లవర్స్ వేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఈ విధంగా మీరు చూడడానికి బాగా లేకపోయినా మరి దీన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయడం వల్ల అది బాగా ఇది అవుతుంది. మరి నెక్స్ట్ చిన్న మొక్కలాగా ఇట్లా చూశారు కదండి. దీనిని మనము మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ చేయడానికి ఇంకా వేరే కలర్ దాంట్లోనే మిక్స్ చేస్తూ మళ్ళీ ఈ విధంగా కొద్దిగా ఎల్లో కలర్ మిక్స్ చేసి చేస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ మనం ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత దీనికి గ్రీన్ కలర్ లీఫ్ ఇవ్వడం వల్ల మీకు ఒక రకమైనటువంటి ఫ్లవర్ లాగా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకొని ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు ఒక అందమైన ఫ్లవర్ లాగా ఇట్లా వీటిని లీఫ్ కూడా చాలా ఈజీగా వేయచ్చు. మనం ఈ బ్రష్ని ఇట్లా పెట్టి ఇట్లా నొక్కడం వల్ల మనకు వెడల్పు అవుతుంది. ఈ విధంగా స్లోగా పైకి లేపడం వల్ల షార్ప్గా రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా లీవ్స్ కూడా వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా ఈజీగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మీరు బ్రష్ పెయింట్ మీ ముందు ఉంటే దానిని ఏ విధంగానైనా మీరు చేస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఫ్లవరు, ఒక రకమైనటువంటి ఆకు
ఇలాంటివి ఎన్నో విధాలుగా చిన్న చిన్న టెక్నిక్స్తోనే మీరు ఫ్లవర్స్ వేయడం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మరి సమ్మర్లో పిల్లలు కూడా ఇలాంటిది నేర్పించడం వల్ల వాళ్ళు కూడా వారి జ్ఞానం పెరుగుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ కూడా ఈ పెయింటింగ్ వేయడం వల్ల ఎలాంటి చెడు ఆలోచనలకి పోకుండా మంచి ఆలోచన విధానంతోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా పిల్లలకి ఇలాంటి ఒక పెయింటింగ్ హ్యాబీ నేర్పిస్తే వారు కూడా చాలా చక్కగా పెయింటింగ్ వేయడం నేర్చుకుంటారు. అదేవిధంగా ఈ సమ్మర్లో అక్కడిక్కడికి వెళ్ళి ఇబ్బందులకు గురయ్యే కంటే ఇంటి దగ్గరే ఉండి ఈ విధంగా పెయింటింగ్ వేసుకొని చక్కగా టైంపాస్ చేసుకుంటారని మీకు ఈ విధంగా చిన్న వీడియోని మీ ముందుకు తేవడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక చిన్న డ్రాయింగ్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.